నమస్తే K24 న్యూస్. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఐఏఎస్ కు భారత నాణ్యత ప్రమాణాల సంస్థ BIS రూపొందించిన బ్రోచర్లను వాలంటీర్లు అందజేశారు. ఈ సందర్భంగా BIS కేర్ యాప్ వినియోగం, వస్తువుల నాణ్యత తనిఖీ, HUID హాల్మార్క్ ID ద్వారా ఆభరణాల నాణ్యత ధృవీకరణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్యాట్కో కరీంనగర్ రీజియన్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య, ఉస్నాబాద్ వినియోగదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు బ్రోచర్లను పంపిణీ చేశారు. ఇంకో క్వాలిటీ కనెక్ట్ క్యాంపెయిన్ 70లో భాగంగా జిల్లా అధికారులకు నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. క్లబ్ అని ఉంటుంది కాలేజ్లో. సో కన్స్యూమర్ క్లబ్లో పిల్లలకు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయొచ్చు. వాళ్ళకు ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ BIS, మనము దాని యాప్ గురించి, BISకి హౌ వీ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డెఫినెట్గా మీకు అందిస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఈరోజు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 2025 సందర్భంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బుక్లెట్ విడుదల చేశారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా ఏంటంటే నోటిఫై మనకు సెలెక్టెడ్ మెటీరియల్ మాత్రమే తీసుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగా చూసుకొని స్టాండర్డ్ ఉన్నాయా లేవా అనేది తీసుకున్న తర్వాతనే మనం కొనుగోలు చేయాలి. ఆ స్టాండర్డ్ ఉన్నాయి మాత్రమే మనం యూజ్ చేయాలి. లోకల్లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాడితే ఏంటంటే అలా కొన్ని మనకు కరెక్ట్గా మెటీరియల్ దొరకదు. దాని కొరకు వరల్డ్ కన్జ్యూమర్ డే సందర్భంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క బ్రోచర్ చాలా బాగున్నది. ఇది ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుండొచ్చు అని అనుకుంటున్నాను. దానివలన వాళ్ళకు నా తరఫునదే ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట గౌరవ కలెక్టర్ గారి కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని జిల్లా అధికారుల భవన సముదాయం లోపల గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, ప్రతి జిల్లా అధికారికి ఈరోజు మేము BIS రూపొందించినటువంటి బ్రోచర్లను అందజేయడం జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఈ బ్రోచర్ను తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అందజేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా BIS క్వాలిటీ కనెక్ట్ 7.0 ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు జిల్లా అధికారులకు బ్రోచర్లను మా ప్రతినిధి బృందము అందజేయడం జరిగింది. నా పేరు బూట్ల రాజమల్లయ్య, క్యాట్కో కరీంనగర్ రీజియన్ కార్యదర్శిని. ఉస్నాబాద్ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కత్తుల బాపిరెడ్డి గారు సిద్దిపేట, అదేవిధంగా కొత్తపల్లి రాజేంద్రప్రసాద్ గారు, బూట్ల శ్రీనివాస్ గారు, మేము ఈ బృందము ఈరోజు ఈ బ్రోచర్లను అందజేసి ముఖ్యంగా BIS కేర్ యాప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి BISకి సంబంధించినటువంటి యాప్. ఈ యాప్ ద్వారా వస్తువుల కొనుగోళ్లలో ఏదైనా లోపము జరిగినట్టయితే మనము దాని ద్వారా తెలుసుకోవచ్చు, ఫిర్యాదులు కూడా చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి వస్తువులలో కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలను కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ ISI, ఆగుమార్కు, తర్వాత హాల్మార్కు ఇవన్నీ కూడా బంగారం కొనుగోలులో ఎక్కువగా మనం జాగ్రత్త తీసుకొని ఇచ్చేస్తే మనము న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అసలు నకిలీని కూడా గుర్తించేందుకు ఈ BIS యాప్ కేర్ యాప్ దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.